ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఫంక్షన్స్ ఏవైతే అవుతున్నాయో వాటి గురించి కదా మాట్లాడింది. ఇప్పుడు బీయింగ్ సినిమా పర్సన్, ఇప్పుడు ఆడవాళ్ళని సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ కూడా ఒక పార్టీ. మీరు సినిమాల్లో ఉపయోగించుకోవడానికి ఆడవాళ్ళు ఆ బట్టలు, ఆ కాస్ట్యూమ్స్, లేకపోతే ఆ ఎక్స్పోజింగ్ థింగ్స్ మీకు అవసరం వచ్చినప్పుడు ఫంక్షన్లో వేసుకుని వస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అంటే స్క్రీన్ మీద చూడొచ్చు కానీ ఎదురుగా చూస్తే టెంప్ట్ అయిపోతారా? నాకు అర్థం కావట్లేదు. అంటే అంత కంట్రోల్ లేకుండా అయిపోతున్నారా మగాళ్ళందరూ? అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్స్పోజింగ్ చేయడం వల్ల సమాజం పాడైపోతుందా? ఇప్పుడు స్కూల్లో ఒక యూనిఫామ్ ఉంటుంది, కాలేజ్లో ఒక యూనిఫామ్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్లో ఒక యూనిఫామ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి ఏంటంటే యూనిఫామ్? అంటే మమ్మల్ని మేము ఎలా పోర్ట్రే చేసుకోవాలి? మేము ట్రెడిషనల్లో మమ్మల్ని మేము పోర్ట్రే చేసుకోవాలి. మేము ఎలాంటి కాస్ట్యూమ్స్లో మేము బాగుంటాము అనేది మాకు ఒక ప్లాట్ఫామ్ ఏముంది, సోషల్ మీడియా ఉంది. మరి మేము ఎలాగ సార్? మీరు చెప్పండి. పోనీ ఇప్పుడు కాస్ట్యూమ్, ఇప్పుడు అందరినీ అంటున్నదంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అమ్మాయిలా? ఇప్పుడు బయట అమ్మాయిలు వాళ్ళ జెండర్ ఏమన్నా వేరా? వాళ్ళ అమ్మాయిలు కాదా? అంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలని అన్నాను, బయట అమ్మాయిలు అనలేదు అంటే వాళ్ళు మేము ఒకటి కాదు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు అంటే వేరే ఏమన్నా? మీరు ఏమన్నా ఈక్వాలిటీ ఏదన్నా వేరు చేస్తున్నారా ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు కాదా? ఎవరిష్టం వాళ్ళది కదా.